మీరు పట్టుకోరు తమ్ముడు రీ. నాకైతే లిటరల్లీ భయం అవుతుంది ఘోరంగా. అసలు అబ్బా శరీరం మొత్తం కనబడుతుంది. 7 ఇయర్స్ బ్యాగ్ ఎక్కిన దాని మీద దీవిని కాదు. నమస్తే అందరికి, మీరు ఇస్తున్నారు వీణా యూట్యూబ్ ఛానల్ బెస్ట్ విలేజ్ బ్లాగర్. సో మా దాంట్లో అన్ని విలేజ్ బ్లాగ్స్ ఉంటాయి అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మేము చిన్నప్పుడు ఇక్కడనే అంటే బతుకమ్మ ఆటలు ఆడేది అనమాట. ఇక్కడ బతుకమ్మలు పెట్టి ఆడేది. ఇప్పుడు పక్కకు షిఫ్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మేము చిన్నప్పుడు ట్యాంక్ ఎక్కినాం, కానీ కొత్తగా ట్యాంక్ కట్టిల్లు ఇంకోటి. ఆ ట్యాంక్ ఎప్పడానికి ఎక్కలేదు. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది అండ్ పైన ఎట్లా వస్తాయో పైన ఎట్లుంటుందో ఇవన్నీ చూపించడానికి మా ప్రయత్నం. అది చూడండి. నేనైతే చాలా ఇది ఎక్కేటప్పుడు అయితే అసలు పైన కొత్తగా ఎక్కేటప్పుడు మొత్తం షివర్ అయిపోయింది అనమాట. చాలా భయం అయింది. ఈసారి అటు పోతాం కదా, ఇప్పుడు రికార్డ్ చేయలేదు, ఫస్ట్ టైం రికార్డ్ చేస్తుంది వీడియో కోసం అని చెప్పి. ఇప్పుడు ఆ పైకి ఎక్కుదాం, ఎట్లుంటో చూద్దాం. పై నుంచి బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అది చేసామంత ఉన్నట్టే. ఓకే మనం పోదాం, ఎక్కుదాం. నేను జాగ్రత్త రా రే. ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్కినాం మేము. ఇక్కడ ఒక సిట్టింగ్ వేసేది అందరు. ఆల్రెడీ ఒకసారి ఎక్కినాం, మొత్తం ఊతాను అసలు. అది డేంజర్ జోన్ అది. సో ఇది వాటర్ సప్లై. ఇక్కడి నుంచి మనకు వాటర్ వస్తుంది. ఏదో కొంచెం రిస్కే, అంటే ఎక్కడం రిస్కీ కాదు, వీడియో తీయడం రిస్కీ. పట్టుకోరే పట్టుకోరా బాబు, నాకు భయం అవుతుంది. నువ్వు పట్టుకోపోతే. పట్టుకోరా రే, నువ్వు పట్టుకోరా బాబు ఫస్ట్. నువ్వు పట్టుకోరా తమ్ముడా ఫస్ట్. రే అమ్మా రే, పట్టుకుంటానా? ఇక్కడ వ్యూ సూపర్ ఉంది, మామూలు లేదు అసలు. అబ్బా శరీరం మొత్తం కనబడుతుందిరా. డియమ్మ గుట్ట దగ్గరకు వచ్చినట్టుంది ఇది. భయం అవుతుంది. ఇంత దూరంగా పైన ఉన్నాం, అసలే 5 పీక్స్లో ఉన్నాం. నాకైతే మామూలు భయం కావట్లేదు, ఘోరం భయం అవుతుంది. అది నరసింహస్వామి గుట్ట. నరసింహ అక్కడ వెలిసిందనమాట. కొరిలో ఫేమస్ ఇది టెంపుల్. ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది. మేము కార్తీక మాసంలో గుట్ట ఎక్కుతాం. పైకి ఎక్కి అక్కడ పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట. మామూలు ఉండదు, సూప్ ఉంటుంది. పైకి వెళ్ళాక చూపెడతా. అసలు నాకైతే మొత్తం షివరింగ్ అవుతుంది అసలు. మొత్తం ఎంత ఘోరంగా అంటే భయం అవుతుంది. ఎన్ని ఫ్లోర్లు మా మోస్ట్లీ ఒక 6 floors 5 floors పైన ఉన్నాం మనం. ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళని చూస్తే మాత్రం ఇప్పుడు మనకి వాళ్ళని ఏమన్నాడు, కానీ వార్నింగ్ ఇస్తారు. జూమ్ అవుట్ చేయి. ఇప్పుడు ఈ సగం వచ్చినప్పుడే ఇంత కనపడేది, అంటే పైకి పోతే ఇంకెంత కనపడుతుందా? మీరు పట్టుకోరే తమ్ముడు రీ. అమ్మా మనం మొత్తానికి పైకి అది వచ్చేసినాం. పైన చాలా బాగుంది. నాకైతే లిటరల్లీ భయం అవుతుంది ఘోరంగా. హైట్స్ అంటే కొంచెం నాకు అంత భయం లేదు, కానీ ఎందుకో. ఎట్లుంది, బాగుందా? నువ్వు వాటర్ చూపెట్టరా. వాటర్ పోస్తుంది దీంట్లో. చూడండి, అది మా చెరువు, మా ఊరు చెరువు అది. అసలు ఇంకో మీకు ఇదే షార్ట్. ఇది ఊరు చెరువు, మా ఊరు చెరువు ఇది. అయితే అసలు చెరువు నీళ్ళు ఇక్కడ దానికి వస్తాయి, బయట దానికి వస్తాయి. ఎండాకాలం కదా, ఆ మాత్రం లేవు. కొన్ని చెరువులు గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఉంది, లేకపోతే అసలు మొత్తం వెళ్ళిపోయేది. మనం మొత్తం డెక్కన్ ప్లాట్యూ, హైదరాబాద్ అంటే తెలంగాణ మొత్తం డెక్కన్ ప్లాట్యూ కాబట్టి మనం ఎటు చూసుకున్నా గుట్లే కనబడతాయి. అట్లా చుట్టూ గుట్లే ఉన్నాయి. అది మా ఊరు, చూస్తున్నారు కదా, అది కనపడేదే మా ఊరు. అవన్నీ ఏంటి, అది ఇల్లు, గవర్నమెంట్ శాంక్షన్ అయిన ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ. సో అది మర్రి చెట్టు. ఇది అంటే మా ఊర్లో మర్రి చెట్టు ఒకప్పుడు దయ్యాలు అది అని భయపెట్టారు అన్నమాట. ఆ మర్రి చెట్టు చూడండి, ఇవన్నీ పొలాలు, చిలకలు. మా చిలక మా పొలం అటు సైడ్ ఉంటుంది అనమాట. మా పొలాలు ఇటుంటాయి, ఇటు సైడ్ చూసుకోవచ్చు. చాలా బాగుంది అసలు. ఇంత బాగుంటుంది అంటే చిన్నప్పుడు ఎప్పుడు అంటే లిటరల్లీ నేను ఒక 6 years బ్యాగ్ ఎక్కిన. 6 years 7 years బ్యాగ్ ఎక్కిన దాని మీద, దీవిని కాదు. ఇప్పుడు ఇది కొత్త కట్టెలు కదా, దాని ఎక్కిన నేను. అప్పుడు దాని ఎక్కినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంది. స్టెప్స్ ప్రాపర్ లేవు దాన్ని, మొత్తం అది మెటల్ అది ఉంటుంది కదా, లాడర్ మెటల్ అది. సో అది ప్రాపర్ లేదు. కానీ ఇది కొంచెం బందోబస్తు కట్టెలు దీన్ని కట్టేటప్పుడు బాగుంది.
నాకు చూసుకోవచ్చు. మా వెనక లక్ష్మీనరసింహ ఉన్నాడు, ఆ టెంపుల్ అది లక్ష్మీనరసింహ టెంపుల్. అండ్ ఇక్కడ వెనక మొత్తం పొలాలు. ఆ వ్యూ ఒకసారి గుండ్రంగా తిప్పి చూపెడతా. అక్కడ నుంచి తిప్పి చూడరా, అక్కడ నిలబట్టి నేను వచ్చిందా అసలు వీడియో ఆగలేదా ఇక్కడ. మీరు చూసుకోవచ్చు ఎంత లోతుందో. ఇక్కడ కింద పడేస్తే అసలు ఎంత కెమెరా పడేయాలని ఉంది, కానీ కెమెరా ఖరాబ్ అవుతుంది మనది. మంచి కెమెరా అయితే చూడండి ఎంత ఎంత లోతుందో. అది బతుకమ్మ ఆడే ప్లేస్, అదే బతుకమ్మ ఆడే ప్రాంగణం. ఇక్కడ బతుకమ్మ బొమ్మ కనబడుతుందా మీకు, అట్లుంటుంది. అక్కడ ఉన్నది ముత్యాలమ్మ, అంటే ముత్యాలమ్మ, అది ముత్యాలమ్మ టెంపుల్ అది అక్కడ ఉంది. మనకి ఇలాంటి అన్ని విలేజెస్ చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా మా వాళ్ళొత్తాళ్ళు ఇందాక ఇప్పుడు రమ్మన్న వాళ్ళని, వాళ్ళు ఇప్పుడు వస్తాళ్ళు. వీళ్ళు మా తమ్ముళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళే. ఇందాక ఇప్పుడు రమ్మన్న బ్లాగ్దాన్ని రాను రాంటి ఇప్పుడు వచ్చిళ్ళు. గణేష్, రవీంద్, జై శ్రీరామ్. వాడు అసలు ఎఫెక్ట్ మామూలు లేదుగా, అట్లా అసలు కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ లాగుంది ఇది. నీ ముఖం పడట్లే కానీ సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్. సో ఫోటోషూట్ అంతా చేస్తారు మా వాళ్ళు. నాకేమో భయం అవుతుంది ఘోరంగా. కింద పడితే అసలు ఒక్క బొక్క కూడా దొరకదు. ఇలా ఫోటోషూట్లు వేస్తారు కనుక మా వాళ్ళు వేసుకోరు మళ్ళా లేపుతారు ఇట్లా. ఎవరు పోయినా కానీ ఒక్కని పోవద్దు, ఎందుకంటే ఒక్కని మంచి కొడుకు. అందరు డబుల్ సింగిల్. మనం ఒకటి కానీ వ్యూ మామూలు లేదు. చెరువు గట్ట అయినా ఒకటి ఇంకా పొద్దున్న కరువు పని చేసిన ప్లేస్ అదే. చెట్టు నరికేసిన, ఇదే చెట్టు నరికింది. ఇంకా పొద్దున ఇంకా ఈ కరువు పని చేసిన ప్లేస్ మార్నింగ్. శ్రీరంగాడు వేరే, నా గ్రూప్ కాదు ఇది. సెల్ టవర్ ఫోటోగ్రాఫర్, ఇంకా మా పెద్ద ఫోటోగ్రాఫర్ వీడు. అంటే మా వాళ్ళు ఏం చేస్తారు ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు అట్లా దిగడం దూరం లాంగ్ అయింది కదా, సో దీని నుంచి డైరెక్ట్ దాన్ని దూకితే అయిపోద్ది అంటే వాళ్ళు బొద్దులు మార్కెట్ వేయలేదు. ఖరాబ్ అయిన క్వశ్చన్ ఇది. ఇంటి పైకి పోతే ఇక పరిస్థితి ఏంది. ఇంకా చెప్పురా అవన్నీ కాదు, చెప్పు. ఏమనిపిస్తుంది, వెదర్ మంచిగా అనిపిస్తుంది, చుట్టూ వాతావరణం చాలా చక్కగా ఉంది. తమ్ముడు గణేష్ నీకు ఏమనిపిస్తుంది రా? గ్రీనరీ ఇంకా బాగుంది. నేను ఎత్తుకొచ్చా అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇంత ఎత్తు ఎదిగినామంటావా? చిన్నగా కాదు, మళ్ళా తక్కువ ఎత్తు కాదు. మా దగ్గర ఉన్న ట్యాంక్ ఎత్తు వచ్చాడు మేము. కాదు ఒక్క టైంలోనే అలా లేసాం. లేదు మన కొరి మండలం మొత్తం కనబడుతుంది. చిన్న కాదు బ్రో ఫ్రెండ్స్, బొరాన్ ఉంటది. మొత్తానికి అయితే బాగా ఎక్కినా కానీ దిగేటప్పుడు అయితే అసలు. సో మొత్తానికి ఎట్లా దిగుతానా? నాకైతే ఫస్ట్ పట్టుకొని దిగుతాయి, కొంచెం తర్వాత మీరు రండి, ఎందుకంటే ఇది కొంచెం స్టంట్ ఉంది కాబట్టి. ఒరే తిత్తాను రా, వస్తారు వాళ్ళు. కానీ భలే ఉంది. భయం కాదారా? సెల్లు వాడతా అనుకున్నా నేను. ఒరే ఇలాంటి స్టంట్లు వద్దు, ఇలాంటి స్టంట్లు వేయకు. ఆ ట్యాంక్ లెవెల్ ఉన్నాయి మనం. మొత్తానికి కిందికి వచ్చినాం, ఆల్మోస్ట్ సగం వచ్చేసినాం. నాకైతే భయం అవుతుంది. మామూలుగా ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడికి వచ్చి అటుపోయి కూడా వస్తారు కదా, అటుపోద్దాం. వద్దురా. మొత్తానికి ప్రశాంతంగా పైకి మన కింద దిగినాం. అందరు ఉన్నారు, నలుగురు ఉన్నావా? ఓకే నలుగురు ఉన్నాం. మొత్తం నలుగురు వచ్చేసినాం. సో ఈ డ్రింకింగ్ వాటర్ అంటే మామూలుగా అప్పట్లో నా చిన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ అనమాట ఇది. అండ్ అది మెయింటెనెన్స్ రూమ్, మోటార్ ఇట్లా అవన్నీ ఉంటాయి. ఈ ప్లేస్ అని మొత్తం బతుకమ్మలు ఆడేది అనమాట. ఈ చిన్న గింతంత ప్లేస్, ఎందుకంటే విలేజ్లో ఎక్కువ పీపుల్స్ ఉంటారు కాబట్టి ఈ గింతంత ప్లేస్లో ఆడేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొత్తగా అటు సైడ్ షిఫ్ట్ అయిపోయింది ఈ ప్లేస్ మొత్తం. చెప్పాక స్టార్టింగ్లో చాలా బాగుంటుంది ఇది. అండ్ నాకు బాగా అనిపిస్తుంది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో వచ్చింది అనుకుంటాను. అండ్ దీంట్లో విలేజ్ బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను.
అండ్ కొంచెం మోడర్న్ వేలో చూపెడడానికి నేను ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ. Please do subscribe.